అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ వ్యవహారం టీడీపీ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ నిమిషంలో ఎవరి పేరు బయటకు వస్తుందో, ఎక్కడ తమ బండారం బట్టబయలవుతుందో అని టీడీపీ ప్రజాప్రతినిధులు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. టీడీపీ కూటమి నేతలు మహిళలను ఎరగా వేసి సమాజంలో పేరున్న వ్యక్తుల దగ్గర నుంచి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేయగా ఈ దారుణానికి పోలీస్ అధికారులు సహకరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం, అక్రమ ఇసుక, గంజాయి, మైనింగ్, మట్కా వంటి మాఫియాలు నడుపుతున్నారు టీడీపీ నేతలు. ఒక అడుగు ముందుకేసిన అనంతపురం జిల్లా టీడీపీ నేతలు హనీ ట్రాప్ ముఠాను ప్రారంభించారు. మహిళలను ఎరగా వేసి అమాయకులను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయల డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టారు. ప్రజల మాన ప్రాణాలను కాపాడతామని ప్రమాణం చేసి ఉద్యోగాల్లో చేరిన కొందరు పోలీస్ అధికారులు టీడీపీ కూటమి నేతలతో చేతులు కలిపారు. దీంతో హనీ ట్రాప్ ముఠాకు అవధులు లేకుండా పోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల వద్దకు మహిళలను పంపటం, ముందస్తు ప్రణాళిక మేరకు నగ్న దృశ్యాలు చిత్రీకరించడం, అనంతరం బెదిరించడం, ఇది అనంతపురం హనీ ట్రాప్ ముఠా దినచర్య. బ్లాక్మెయిల్ బారిన పడ్డ ప్రముఖులు ఎక్కడ పరువు పోతుందో అని లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. కొందరు ఎదురు తిరిగినప్పటికీ వారిని పోలీసుల ద్వారా బెదిరించారు. ఇలా ఒక్క అనంతపురం నగరంలోనే 20 మందిని బ్లాక్మెయిల్ చేసి కోటి రూపాయల దాకా వసూలు చేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎక్కడ చూసినా హనీ ట్రాప్ అని చెప్పేసి ఒక కొత్త దందాను, ఒక కొత్త పదాలను అవన్నీ కూడా వినడం జరుగుతోంది. ముందుగా ఈ హనీ ట్రాప్ను ఛేదించినటువంటి జిల్లా ఎస్పీ జగదీష్ బాబు గారికి, అదేవిధంగా డిఐజీ షిమోసి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే అనంతపురంలో ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు చూసాం, లేదా కరువుతో పండగ రైతులు ఆత్మహత్య చేసే చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించి మానసికంగా ఈరోజు ఆత్మహత్యల వైపు పురిగొలిపేటటువంటి ఈ హనీ ట్రాప్ లాంటివి ఛేదించినందుకు ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అధికారిక లెక్కలే ఈ విధంగా ఉంటే అనధికారికంగా ఎన్ని కోట్ల రూపాయలు దోచేశారో అన్న చర్చ జరుగుతోంది. హనీ ట్రాప్ ముఠాకు చెందిన 9 మందిని పోలీసులు గుర్తించారు. ఇందులో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు రాజేష్ నాయుడు, నరేందర్ రెడ్డి, రంగమ్మ నాయుడు సహా 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 13 లక్షల రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతో నిందితులు సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టీడీపీ నేతల హనీ ట్రాప్ ముఠా ఆగడాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం టీడీపీ నేతలు ఇంతలా బరితెగించాలా అని వారు మండిపడ్డారు. రుద్రంపేట టీడీపీ నేత నరేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు అని టీడీపీ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. ఏమైనప్పటికీ కూడా నరేందర్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. 4 సంవత్సరాల ముందే ఆయన పార్టీ నుంచి ఆయనకి దూరం పెట్టింది. పార్టీలో ఎటువంటి వారికి కూడా ఆయనకు సంబంధం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ విధంగా కూటమి నేతలు, కూటమి నాయకుల, కూటమి ప్రభుత్వంతో అండదండలతో ఏ విధంగా ఆయన ముందుకు పోతున్న విషయం కంటే మాకు తెలియదు. ఇవన్నీ కూడా పోలీసులే నిగ్గు తేల్చాలి. సమయం ఎంతగా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో పోలీసు అందరూ కూడా దీనిపైన యాక్షన్ తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తుంది. ప్రజల మాన ప్రాణాలను కాపాడటంతో పాటు అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. ప్రజాధనాన్ని వేతనాల రూపంలో తీసుకున్న పోలీసులు చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అయితే అనంతపురం జిల్లాలో కొందరు పోలీస్ అధికారులు మాత్రం బరి తెగించారు. హనీ ట్రాప్ ముఠాతో చేతులు కలిపి అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరువు కాపాడుకునేందుకు రాప్తాడు సిఐ శ్రీహర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్లను పోలీసు ఉన్నతాధికారులు వీఆర్కు బదిలీ చేశారు. హనీ ట్రాప్ ముఠాకు సహకరించిన ఎస్ఐ, కానిస్టేబుళ్ల వివరాలను సేకరిస్తున్నారు. హనీ ట్రాప్ ముఠాలో ఉన్న వారంతా టీడీపీ కూటమి నేతలే కావడంతో కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.